ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర ఉద్యోగులకు షాకింగ్ న్యూస్. సిఎస్ శాంతి కుమారి కీలక జీవో విడుదల అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లైట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. తెలంగాణ సచివాలయంలో ఉన్నతాధికారులకు ఉద్యోగులకు షాక్ తగిలింది. సిఎస్ శాంతి కుమారి ఇటీవల జారీ చేసినటువంటి కొన్ని వినూత్న ఉత్తర్వులు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి అన్నమాట. ముఖ్యంగా సచివాలయంలో అధికారులు వ్యక్తిగత సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు ఏదైతే ఉన్నాయో ఉపయోగించడంపై పరిమితులు విధించడంతో ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. విదేశీ పర్యటన కూడా నిలిపివేయాలని ఆదేశాలు వచ్చాయి. ఇది మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఉన్నతాధికారులు, మంత్రులు విదేశీ పర్యటనలు కూడా నిలిపివేయాలని సిఎస్ నిర్ణయించారు. రాష్ట్ర ఖజానాపై భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆఫీసు ఖర్చులు తగ్గించడం, కొత్త ఫర్నిచర్ కొనుగోలుపైన కూడా ఆంక్షలు విధించారు. వాహనాల కొనుగోలుపైన నిషేధం. ఇదే సమయంలో ప్రభుత్వ వాహనాలు కొనుగోలుపైన కూడా తాత్కాలిక నిషేధం విధించారు. నూతన వాహనాలు కొనుగోలుకు సంబంధించి వచ్చిన ప్రతిపాదనలు తిరస్కరించాలని ప్రభుత్వ శాఖలకు స్పష్టమైన సూచనలు అయితే ఇచ్చారు. ఇదిలా ఉంటే అధికారులు వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరాలు కార్యాలయంలో ఛార్జింగ్ చేయడంపై కూడా సిఎస్ ఆదేశాలు జారీ చేశారు. దీన్ని ప్రభుత్వ వనరుగా వినియోగం తగ్గించాలని ఛార్జింగ్పై కూడా ఉత్తర్వులు అయితే ఇచ్చారు. వింత ఉత్తర్వులపైన అధికారులు ఆశ్చర్యం. సిఎస్ నిర్ణయాలు ఇప్పుడు సచివాలయంలో చర్చానీయాంశంగా మారాయి. అనేక మంది అధికారులు, ఉద్యోగులు ఈ నిర్ణయాలకు అర్థం చేసుకోలేకపోతున్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ వినియోగం లేకుండా పనులు ఎలా చేస్తామని అనే ప్రశ్నతో చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు ఛార్జింగ్పై ఆంక్షలు ఎలా అమలు చేస్తారని పలువురు అయితే ప్రశ్నిస్తున్నారు.